వెల్కమ్ టు టెక్నో బ్రెయినియాక్. దిస్ ఈస్ చరణ్. సో ఇవాళ మనం మన హార్డ్ డిస్క్లో పెద్ద ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు ఎర్రర్ వస్తుంది. యూ కాంట్ ట్రాన్స్ఫర్ లార్జర్ ఫైల్స్ దాన్ 4GB అని 12GB అని చూపిస్తూ ఉంటుంది. సో ఆ ఎర్రర్ ఇప్పుడు ఎలా కరెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇది నేను నా హార్డ్ డిస్క్ మొన్న రీసెంట్గా మన అన్బాక్సింగ్ చూసిన WD హార్డ్ డిస్క్కి చూపించబోతున్నాను. ఇది వేరే హార్డ్ డిస్క్ కూడా వర్క్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ హార్డ్ డిస్క్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో యాడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు దాని అన్బాక్సింగ్ ఇంకా సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ చూడొచ్చు. సో ఇది చాలా సింపుల్ పని, మనం చేసేది ఏం లేదు. మీరు ఒకవేళ మ్యాక్ యూజర్స్ అయితే డిస్క్ యూటిలిటీలోకి వెళ్ళండి. విండోస్ యూజర్స్ ఏం లేదు, జస్ట్ మై కంప్యూటర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నా పాస్పోర్ట్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. మీరు ఒకవేళ విండోస్ యూజర్స్ అయితే మీకు జస్ట్ ఫార్మాట్ నొక్కగానే ఒక విండో పాపప్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఫార్మాట్ ఆల్రెడీ NTFSలో ఉంది. మీకు విండోస్ యూజర్స్లో కూడా అక్కడ మీకు ఫార్మాట్ అనేది చూపిస్తుంది. NTFS కానీ FAT32 కానీ అని చూపిస్తుంది. మీరు అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫార్మాట్ చేసేటప్పుడు. ఆ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ఫాట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ఫాట్ ఫార్మాట్లో పెట్టుకోండి. సో ఈ ఎక్స్ఫాట్లో ఏమవుతుందంటే మీరు ఒకవేళ విండోస్ కనెక్ట్ చేసుకున్న, మ్యాక్ కనెక్ట్ చేసుకున్న లార్జ్ ఫైల్స్ ఏదైనా ఒకే ఫైల్ ఒకవేళ 20GB, ఒకవేళ 70GB ఉందనుకోండి, ఒకటే ఫైల్ ఒక ఫోల్డర్ అంతా, అలాంటి పెద్దవి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఈ ఎక్స్ఫాట్ ఫార్మాట్లో ఫార్మాట్ చేసుకుంటే మీ హార్డ్ డిస్క్ని అది ఇంకా సాల్వ్ అయిపోతుంది. చాలా సింపుల్ థింగ్, మీరు చేయాల్సింది ఏం లేదు, ఎక్స్ఫాట్ ఫార్మాట్లో ఫార్మాట్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు ఇది హార్డ్ డిస్క్కి నేను రీనేమ్ చేయబోతున్నా. నోప్, నాట్ నౌ. సో డన్, అయిపోయింది, అంతే పని, ఏం చేయక్కర్లే మనం. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మాకు తెలుస్తుంది మీకు ఇలాంటి వీడియోలు నచ్చుతున్నాయని. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ అయ్యి ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. స్టే ట్యూన్ టు టెక్నో బ్రెయినియాక్.